సార్, తిరుమల లడ్డు వ్యవహారంలో సుప్రీంకోర్టు సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలా, సిట్ని కొనసాగించాలా, మరియు ఈ ఆచార వ్యవహారాల్లో కానీ లడ్డు ప్రసాదం విషయంలో కానీ ప్రజల మనోభావాలు దెబ్బతిని ఉన్నాయి. దీనిపై కోర్టు ఏం చెప్పబోతుంది? మీ అభిప్రాయం ఏంటి సార్? నమస్కారం అండి. తిరుపతి లడ్డు విషయంలో ఆ పరిష్కార దిశగా సుప్రీంకోర్టులో ప్రస్తుతం పెండింగ్లో ఉన్న నలుగురు వేసిన రిట్ పిటిషన్స్, ఒకటి సుబ్రహ్మణ్య స్వామి, రెండు మాజీ టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు, మరియు విక్రమ్ సంపత్ అనే భక్తుడు, మరియు సుదర్శన్ టీవీ ఎడిటరు. ఈ నలుగురు వేసినటువంటి రిట్ పిటిషన్స్లో సుప్రీంకోర్టు వారు మరి సిబిఐ దర్యాప్తు ఏమైనా ఆదేశించాలా, లేకపోతే స్వతంత్ర సంస్థను ఏదైనా వేయాలా, లేదంటే సిట్ని కొనసాగించాలా అనే దాని మీద వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పమని చెప్పి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి వకీలు గారిని అడగడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన వకీలు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారిని అడగడం జరిగింది. ఈ లడ్డూకి సంబంధించి ప్రస్తుత ముఖ్యమంత్రి గారు కల్తీ జరిగింది అని చెప్పే రోజుకి 18వ తారీఖుకి ఎటువంటి ఆధారాలు లేవు. ఎఫ్ఐఆర్ కూడా తదనంతరం కొన్ని రోజుల తర్వాత రిజిస్టర్ చేశారు. దర్యాప్తు కొనసాగిస్తున్నప్పుడు కాన్స్టిట్యూషనల్ అథారిటీ అయినటువంటి సీఎం దీని మీద ఎలా కామెంట్ చేస్తారు, ప్రజల మనోభావాలు దెబ్బతినవా అని చెప్పి సుప్రీంకోర్టు వారు అడగడం జరిగింది. ఇలా ఉన్నప్పుడు సిద్ధార్థ లూత్రా గారు 4 కంటైనర్లని జూలై 6, 12 తేదీల్లో వచ్చిన వాటిని పరీక్షకు పంపగా ఆ 4 కంటైనర్లో కూడా మరి కల్తీ జరిగిందని చెప్పి రిపోర్ట్ వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి ఈ లడ్డూ కోసం వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని చెప్పారు. దీనికి సంబంధించి సిట్ని ఏర్పాటు చేశారంటే దాని అర్థం దర్యాప్తు అనేది ఇంకా కొనసాగలేదనే కదా. మరి దర్యాప్తు కొనసాగక ముందే స్పష్టత లేనప్పుడు సెప్టెంబర్ 18 తారీఖున సీఎం గారు మీడియా ముందు దీనికి సంబంధించి లడ్డూకు వాడినటువంటి నెయ్యికి సంబంధించి కల్తీ జరిగిందని ఎలా చెప్తారని కూడా ఒక ప్రశ్నని ఆనరబుల్ జస్టిస్ కేవి విశ్వనాథన్ గారు అడగడం జరిగింది. కల్తీ నెయ్యిని లడ్డూ కోసం వాడినట్లు ఎక్కడా స్పష్టంగా నివేదికలో లేదు. ఎన్డీడీబీ నివేదికపై రెండో అభిప్రాయం తీసుకోవాల్సిన అవసరం మీకు కనిపించడం లేదా అని కూడా కోర్టు వారు అడగడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు ఇది విశ్వాసానికి సంబంధించినటువంటి విషయము, కల్తీ నెయ్యిని వాడి ఉంటే దానికి ఎవరు బాధ్యులు, ఎవరు దాన్ని వాడిచ్చారు, దానివల్ల ఎవరికి లబ్ధి వచ్చింది, ఇది నిర్లక్ష్యం వల్ల జరిగిందా, కావాలని చేశారా, ఉద్దేశపూర్వకంగా చేశారా, ఇంకేమైనా కారణం ఉందా అని కూడా చూడాలని అడిగారు. ముకుల్ రోహత్గి గారు జోక్యం చేసుకుంటూ ఆయన ఏమన్నారంటే దర్యాప్తు కేంద్ర ప్రభుత్వం తరపున ఒక అధికారిని నియమించి ఆయన ద్వారా చేయొచ్చు కదా అని చెప్పి చెప్పడం అడిగింది. ఈ కేసుని గురువారానికి వాయిదా వేస్తూ మరియు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ఆధారంగా చేసుకొని తగు చర్యలు తీసుకుంటామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి డాక్టర్ కె పాల్ గారు ఆంధ్ర హైకోర్టులో ఒక పిల్ వేయడం జరిగింది. అది ఇంకా హీరింగ్కి రాలేదు. దాంట్లో ఆయన మరి మత విశ్వాసాలకి ఆచారాలకి లడ్డూకి సంబంధించిన మెటీరియల్కి సంబంధించి తగు రక్షణ లేదు కాబట్టి రక్షణ కల్పించాలి. అదేవిధంగా వాటికన్ సిటీ లాంటి 790 మంది లేదా 7,900 మంది ఆ మాత్రం ఉన్న ఆ ప్లేస్కి ఒక దేశంగా దానికి ఒక గుర్తింపు ఇవ్వటం జరిగింది. కాబట్టి మరి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తులకు మరియు తిరుమలకి కలిపి దాన్ని ఒక యూనియన్ టెరిటరీగా కానీ లేకపోతే ఒక వాటికన్ సిటీ లాగా ఒక గుర్తింపు కానీ ఇచ్చి
తగు రక్షణ కనుక చేస్తే సక్రమంగా ఆచారాల ప్రకారం లడ్డు తయారీలో కానీ మరియు ఇతర ధర్మం ప్రకారం చేయాల్సినటువంటి ఆ, పూజలు పునస్కారాలు కానీ జరుగుతాయని చెప్పి వారు రిట్లో అడిగారు. దాంట్లో కూడా ఏం తీర్పు వస్తుందో వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేవిధంగా కోర్టు వారు ముఖ్యమంత్రి గారికి ఒక సూచన కూడా చెప్పడం జరిగింది. మీరు ఇది ప్రజల మనో విశ్వాసాలకి భావాలకి సంబంధించిన ఇష్యూ కాబట్టి భగవంతుణ్ణి రాజకీయాలకు కానీ ఇతర విషయాలకు కానీ దూరంగా పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి వీటికి అవేగా ఉండండి, దూరంగా ఉండండి, ఇట్లాంటి స్టేట్మెంట్స్ ఎవరు కూడా ఇవ్వద్దని కూడా చెప్పడం జరిగింది. పిటిషనర్స్ అడిగిన విధంగా మరి ఒక ఇండిపెండెంట్ ఏజెన్సీ వల్ల ఎంక్వైరీ జరగటం, ధార్మికమైనటువంటి విషయాలకు సంబంధించి మరియు లడ్డు ఇతర ప్రసాదాలకు సంబంధించి తగు రీతిన శాస్త్రం చెప్పిన విధంగా ఎటువంటి లోపాలు లేకుండా చేసుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ప్రతి హిందూకి ఉంది, ముఖ్యంగా స్వామివారి భక్తులకు ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాజకీయాలకు అతీతంగా వెంకటేశ్వర స్వామి మరియు ఇతర దేవాలయాలకు సంబంధించి ముఖ్యంగా అక్కడ చేసే ప్రసాదాలు, అక్కడ చేసే మేనేజ్మెంట్ ఆఫ్ ద వేరియస్ అఫైర్స్, ముఖ్యంగా ధార్మిక్ అండ్ రిలీజియస్ అఫైర్స్కి సంబంధించి చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం, రూల్స్ ప్రకారం తగు రక్షణ త్వరలో కల్పించి మనోభావాలు దెబ్బతినకుండా చేస్తారని నేను ఆశిస్తున్నాను. నమస్కారం.